హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త 3 రోజుల పాటు ప్రజలకు అత్యవసర ప్రకటన అండి. ఇప్పుడే కీలక నిర్ణయం. ఆ వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసారు. వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ వడగాల్పుల దడ అండి. నేటి నుంచి మరింత తీవ్రం. 3 రోజుల పాటు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదు. ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాల్పులు మళ్లీ దడబుట్టిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. 4-5 రోజుల క్రితం ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయైతే ఫలితంగా ఉష్ణోగ్రత తాపం తగ్గుతుందని అయితే భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపలేకపోవడంతో ఇక వానలు ఉరిమించి దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుదల మొదలై వడగాల్పులు మళ్ళీ అయితే ఈ విధంగా పెరుగుదల అయితే ఉందండి. సో ఇక సోమవారం నుంచి ఇవి తీవ్ర రూపం దాల్చనున్నాయండి. ఆదివారం అయితే 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 67 మండలాల్లో వడగాల్పులు ఒక మాదిరిగా అయితే వీచాయి. సోమవారం 31 వడగాల్పుల తీవ్రత అయితే పెరిగింది. సో 139 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం అయితే 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ అండి, ఒక ఏపీలోనే అని కాదు, ఏపీలో చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు, పార్వతీమన్యము, అలాగే విజయనగరం అయితేనేమి, శ్రీకాకుళం అయితే ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ఏలూరు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, నెల్లూరు ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే 45 డిగ్రీలు గరిష్టంగా అయితే ఉష్ణోగ్రత చేరుకుంటోంది.